బ్రహ్మకుమారి వాళ్ళ వల్ల ఏమి జాగృతమైంది? రాసే కామెంట్ పెట్టే వాళ్ళకి కొంచెమన్నా బుర్ర బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? నాకు అర్థం కాక అడుగుతాను. ఎందుకు నిన్ను గుర్తుపట్టాలి? నువ్వేమన్నా దేవుడువా? నువ్వేమన్నా బ్రహ్మజ్ఞానివా? ఎందుకు నిన్ను గుర్తుపట్టాలి? అవసరం ఏంటి? అహంకారం. ఆ చెప్పిన సారాంశం మిగులుతుందిగా చాలు, దాన్ని ఆచరిస్తే చాలు. మనుషులను గుర్తుపెట్టుకోవడం ముఖ్యం కాదు. ఇక్కడ కులాలు గోత్రాలు మొత్తం మనకెందుకండి? ఇదే బంక బాగా అంటించుకోవడం అంటే. అది వదిలేమని చెబుతున్నాడు భగవంతుడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సోకాళ్ళు బ్రహ్మకుమారీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకోసం పాటుపడుతున్నారో, అసలు బ్రహ్మకుమారీస్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, పోనీ బ్రహ్మకుమారీస్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏంటో చెప్పండి. అందుకే పూర్వపు ఋషుల్లో ఒక ఆయన వరుణుణ్ణి ఆయన కుమారుడు భృగు అడుగుతాడు, సృష్టికి మూలం ఏది అంటే ఆయన చెప్పడండి. మన ఋషి సంస్కృతిలో గొప్పదనమే చెప్పడం. నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకో. నేను చెబితే నేను గురువును కాబట్టి, నేను తండ్రిని కాబట్టి నేను చెప్పిందే నిజం అంట. నువ్వు తెలుసుకో అంటాడు. ఇంద్రియ నిగ్రహం ఉండాలి బాగా. అన్నింటినీ సమానంగా తీసుకోవడం చాలా అవసరం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీత సాంఖ్యయోగంలో 2వ అధ్యాయంలో. బ్రహ్మబాబా గారు జీవితాంతము గీతనే బోధించారు, గీతనే అనుసరించారు. ఆయన వెళ్ళినప్పుడల్లా గీత పుస్తకం కూడా ఉండేది అని చెప్పారు. అంచేది వాళ్ళ గీత సాంఖ్యయోగంలో ఉండే స్థితప్రజ్ఞ లక్షణాలు ఆధారంగా మనం పరమాత్మ దర్శనాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం. నిత్య జీవితంలోనే అన్ని పనులు చేసుకుంటూనే. నిత్య జీవితంలో పాటించాలంటే మనకి ఏమిటంటే, నిత్య జీవితం అంటే నిత్యం దుఃఖం సుఖం ఏదో ఒకటి వస్తుంది. సుఖమో దుఃఖమో, సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. దేవుడు పూజ అయినా అంతే, ధ్యానమైనా అంతే. మనస్సు లగ్నమైందా లేదా అది చాలా ముఖ్యం. దాన్ని నువ్వు లగ్నం అనగా చెడు విషయాల మీద మన మనస్సు లగ్నం కాకుండా ఉంటే చెడు వాతావరణంలో ఉన్న ప్రమాదం లేదు. అలాగని మనం తీసుకెళ్ళి చెడు వాతావరణంలో పెట్టుకోకూడదు. సినిమాలు చూడొద్దు అని ఇక్కడ బ్రహ్మకుమారిల నిర్ణయం ఉంది. అది చాలా గొప్ప నిర్ణయం. ఆ వాతావరణంలోకి మనం ఎందుకు వెళ్ళాలి? అసలు ఆ బంధానికి సంబంధించినటువంటి కొన్ని, ఆ జీవన విధానానికి సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తారు బ్రహ్మకుమారీస్లో, సొంత భర్తని, కట్టుకున్నటువంటి భర్తని అన్నయ్య అని పిలవాలని చెప్తారు. ఏ బంధము లేకుండా ఆత్మ సంబంధంతో ఇంతమంది ఒకే సంస్థలో క్రమశిక్షణతో ఉండగలుగుతున్నారే, ఇంతకంటే అనురాగ బంధం ఎక్కడైనా ఉంటుందా? ఏ డీజే సౌండ్, అసలు సౌండే లేదు ఇక్కడ. నేను చెబుతున్నాను కదా, ఇందాక వస్తూ నాకు అనుమానం వచ్చింది, ఎవరు లేరేమో అనుకున్నాను. లోపలికి వచ్చి చూశాక నేను ఎలా ఉండాలో నాకు అర్థమైంది. అందుకే నేను మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు వెళ్ళి అందరికీ నమస్కారం చేసి వచ్చా. పరమ గౌరవ భావంతోనే చేశాను. ఇక్కడ బ్రహ్మచారులను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే పురుషులకే బ్రహ్మచర్యం కష్టం. మన సంస్కృతి చెప్పిన ప్రకారం, శాస్త్రం చెప్పిన ప్రకారం స్త్రీలకి మరీ కష్టం. అందుకే బ్రహ్మకుమారీస్లో ఉండే ఏ స్త్రీని చూసినా నాకు వెంటనే శిరస్సు ఉంచి నమస్కారం చేయాలి. ఈ బ్రహ్మచర్యం చాలు మిమ్మల్ని ఉద్ధరించడానికి, వేరే ఏమీ చేయక్కర్లేదు. అది మీరు జీవితాంతం అలా పాటించండి.